మీరు ఎప్పుడైనా ఒక బహుమతి గురించి చాలా ముందే సూచనలు పొందారా? దేవుడు కూడా అదే చేశాడు. ప్రవక్తలు యెషయా మరియు మీకా ద్వారా యేసు జన్మించడానికి శతాబ్దాల ముందే ఆయన గురించి వివరమైన ప్రవచనాలు ఇచ్చాడు. ప్రధాన సందేశం స్పష్టంగా ఉంది. దేవునికి పరిపూర్ణమైన రక్షణ యోజన ఉంది. ఆయన ప్రవక్తల ద్వారా దాన్ని వెల్లడించాడు. ఈ వచనాలలో రాబోయే మెస్సియా గురించి అద్భుతంగా స్పష్టమైన ప్రవచనాలను మనం చూస్తాము. యెషయా ద్వారా దేవుడు కన్యక గర్భవతి అయి కుమారుని ప్రసవిస్తుందని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ప్రకటించాడు. ఇది సాధారణ జనన ప్రకటన కాదు. ఇది దేవుడు తానే తన ప్రజలతో ఉండేందుకు వస్తానని సూచించే సంకేతం. ఇమ్మానుయేలు అనే పేరుకు అక్షరాలా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఈ ప్రవచనం యేసు జననానికి సుమారు 740 సంవత్సరాల ముందు ఇవ్వబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలలో ఇది యేసులో నెరవేరిందని పేర్కొనబడింది. యేసు జన్మస్థానం కూడా మీకా ద్వారా ముందే ప్రకటించబడింది. కానీ నీవు బేత్లెహేము ఎఫ్రాతా, యూదా గోత్రాలలో చిన్నదైనప్పటికీ నీవు నా కొరకు ఇశ్రాయేలు మీద పరిపాలకుడిగా ఉండబోయే వారిని ప్రసవించబోతున్నావు. అతని ఆది పురాతన కాలాల నుంచి ఉంది. ఈ ప్రవచనం యేసు జన్మస్థానాన్ని మాత్రమే సూచించదు, ఆయన శాశ్వత స్వభావాన్ని కూడా సూచిస్తుంది. యెషయా 9వ అధ్యాయంలో మసీహా గురించి అద్భుతమైన వివరణను ఇస్తుంది. మనకు ఒక శిశువు జన్మించాడు, మనకు ఒక కుమారుడు దయచేయబడ్డాడు. పరిపాలన అతని భుజాలపై ఉంటుంది. అతనిని అద్భుతమైన ఆలోచనదారు, శక్తివంతమైన దేవుడు, శాశ్వత తండ్రి, శాంతి అధిపతి అని పిలుస్తారు. విరుద్ధత గమనించు. అతను ఒక శిశువుగా జన్మించినవాడి అయినా శక్తివంతమైన దేవుడు కూడా. అతను ఒక కుమారుడిగా దయచేయబడ్డవాడి అయినా శాశ్వత తండ్రి కూడా. ఈ బిరుదులు యేసు స్వభావాన్ని పూర్తిగా మానవుడిగా, పూర్తిగా దైవస్వరూపుడిగా ఉన్నాడని వెల్లడిస్తున్నాయి. ప్రవక్తలు యేసు సేవను ప్రకటించారు. యెషయా ప్రవక్త ఆయన జనములకు చెందిన గలిలయ ప్రాంతానికి వెలుగు తీసుకువస్తారని ముందుగా చెప్పారు. అదే యేసు తన ప్రజా సేవను ప్రారంభించిన ప్రదేశం. అతను ప్రజలు తొట్టిల్లే రాయి అవుతాడని చెప్పారు. ఆయన చేసిన అద్భుతాలు చూసినా చాలామంది ఆయనను తిరస్కరించడంతో ఇది నెరవేరింది. మీకా ద్వారా దేవుడు ఈ పాలకుడు ప్రభువుని బలంతో తన మందను కాపాడతారని, మనకు శాంతి కలిగిస్తారని వాగ్దానం చేశాడు. ఈ ప్రవచనాలు మసీహా స్వభావం, ఆయన లక్ష్యాన్ని కళ్ళకి కత్తినట్టు చూపిస్తాయి. ఆయన న్యాయం, నీతి తీసుకువస్తాడు, శాంతిని స్థాపించి జ్ఞానం, శక్తితో పరిపాలిస్తాడు. కానీ ఆయన తిరస్కరించబడి చాలామందికి తొట్టిల్లే రాయిగా మారతాడు. ఈ ప్రవచనాలు ఆయన మహిమను మరియు ఆయన బాధను, ఆయన శక్తిని మరియు ఆయన వినయాన్ని రెండింటినీ చూపిస్తున్నాయి. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, యేసు రాక దేవుని ఆలోచనలో చివర్లో వచ్చినది కాదు, మొదటి నుంచే దేవుడు జాగ్రత్తగా రూపొందించిన పరిష్కారం అని గుర్తించాలి. ఈ ప్రవచనాల ఖచ్చితమైన నెరవేర్పు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మనకు గుర్తు చేస్తుంది. రెండవది, యేసు మన లోతైన అవసరాలన్నింటినీ తీరుస్తాడని తెలుసుకోండి. మార్గదర్శనం అవసరమైనప్పుడు ఆయన మన అద్భుతమైన సలహాదారు, బలానికి అవసరమైనప్పుడు ఆయన మన శక్తివంతమైన దేవుడు, ప్రేమకు అవసరమైనప్పుడు ఆయన మన శాశ్వత తండ్రి, సమాధానానికి అవసరమైనప్పుడు ఆయన మన శాంతి అధిపతి. అత్యంత ముఖ్యంగా ఈ ప్రవచనాలు కోరినట్లుగా మనం ఆయనకు స్పందించాలి. ఆయన నిజంగా మనతో ఉన్న ఇమ్మానుయేలు, దేవుడు అయితే ఆయన మన సంపూర్ణ విధేయతకు పూర్తిగా అర్హుడు. ఆయన గొడ్డె కాపరి, మనం ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఆయన శాంతి అధిపతి అయితే ఆయన మన హృదయాల్లో మరియు సంబంధాల్లో తన శాంతిని స్థాపించేందుకు మనం అనుమతించాలి. ఈ పురాతన ప్రవచనాలు దేవుని రక్షణ యోజన మనిషి చరిత్ర అంతటా వ్యాపించిందని మనకు గుర్తు చేస్తాయి. ఈ ప్రవచనాలను తన మొదటి రాకతో నెరవేర్చిన అదే యేసు తన తిరిగి రాక మరియు శాశ్వత రాజ్యానికి సంబంధించిన మిగిలిన ప్రవచనాలను కూడా నెరవేర్చుతాడు.
మొదటి ప్రవచనాలు ఎంత ఖచ్చితంగా నెరవేరాయో, ఆయన భవిష్యత్ పరిపాలన గురించి ఉన్న ప్రతి వాగ్దానం కూడా నిజమవుతుందని మనం నమ్మవచ్చు. ప్రవక్తలు మనకు ధైర్యాన్ని ఇస్తారు, ఎందుకంటే మనం సేవించే దేవుడు భవిష్యత్తును మాత్రమే తెలుసుకునేవాడు కాదు, తన పరిపూర్ణ యోజన ప్రకారం దాన్ని ఆకారం ఇస్తాడు. వారి మాటలు మనలను వాగ్దాన మెస్సియా యేసుపై నమ్మకం ఉంచమని, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా మన జీవితాలను సర్దుబాటు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే ఆయన రాజ్యం చివరికి విజయం సాధిస్తుంది, ఆయన శాంతికి అంతం ఉండదు అని మనము తెలుసు. జాగ్రత్తగా వినండి. యేసు నా హృదయంలోని చీకటికి వెలుగు తెచ్చాడు, నా కలతెదల ఆత్మకు శాంతిని ఇచ్చాడు. ఆయన మంచి గొర్రెల కాపరిలా నడిపించాడు. ఆయనే వాగ్దానం చేసిన దేవుడు. ఆయనే దేవుని కుమారుడు, మన కుమారుడు. ఆయనే ఇమ్మానుయేలు, మనతో ఉన్న దేవుడు. నేను ఇది తెలుసుకున్నాను, ఎందుకంటే నేను ఆయనను అనుభవించాను. ఆయన నా జీవితాన్ని మార్చేశాడు. ఆయన మీకు అదిరి చేస్తాడు. ఈ ప్రవచనాల్లోని అసాధారణమైన వివరాలు మనకు గుర్తు చేస్తాయి, మనం సేవించే దేవుడు భవిష్యత్తును మాత్రమే తెలుసుకునేవాడు కాదు, తన పరిపూర్ణ యోజన ప్రకారం దాన్ని ఆకారం ఇస్తాడు. యేసు మొదటి రాక గురించి ఉన్న ప్రతి ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. ఇదే విధంగా ఆయన భవిష్యత్తు పరిపాలన గురించి ఉన్న ప్రతి వాగ్దానం కూడా నిజమవుతుందనే నమ్మకాన్ని మనకు ఇస్తుంది. మీరు దేవుని విమోచన యోజనలో భాగమని తెలుసుకోవడం మీకు ఆశను, ఉద్దేశాన్ని నింపాలి. అది శాశ్వత కాలంలో ప్రారంభమై శాశ్వత భవిష్యత్తులోకి విస్తరిస్తుంది.